అవకాశం ఇదే. కాబట్టి ముఖ్యంగా వెనకబడిన తరగతి ఎస్సీఎస్సీకి న్యాయం చేయాలంటే వెంటనే ఆయన పర్మనెంట్ చేయాలని, ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని మాత్రమే చెప్పారు. అంతేగాని ఆఫ్ కాస్ట్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలా, ఈ కార్మికులు అడగల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు మేము సమ్మెలోకి దిగడం జరిగింది. ఈ సమ్మె ద్వారా నెల్లూరు నగర ప్రజలకు ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ప్రభుత్వాందే ఈ బాధ్యతను కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి సిఐటిగా మేము కోరుతున్నాం. కరెంటు తీగలు ప్రవీణ్ చుట్టుపక్కల చూస్తూ కరెంటు తీగలు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, పైపులు పట్టుకున్న వాళ్ళు అది జాగ్రత్తగా గమనిస్తూ మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని పోరాడతాం పర్మనెంట్ చేసేంత వరకు పోరాడతాం పర్మనెంట్ చేసేంత వరకు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం. కమ్రేడ్స్ అందరూ కథలు రావాలి. వరకు అందరూ ఉన్నది. రేపటి కార్యక్రమం కూడా తెలియజేస్తాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే, మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే మున్సిపల్ కార్మికుల ఐక్యత. అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని, అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని. అమలు చేయాలి మున్సిపల్ కార్మికులు వెంటనే. జగన్మోహన్ రెడ్డి